ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రెడిట్ చోరీ ఆరోపణలపై మండిపడిన చంద్రబాబు, ఎవరేం చేస్తున్నారో అంతా చూస్తున్నారని వ్యాఖ్య. ఏపీ చట్టబద్ధ రాజధాని అమరావతేనని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు ప్రపంచ స్థాయి గుర్తింపు. గిఫ్ట్ బాక్స్ కోసం ఆర్డర్ చేసిన సింగపూర్లోని భారత రాయబారి. హర్షం వ్యక్తం చేసిన మంత్రి సవిత. సైట్ విజిట్ నిబంధనపై ఆరోపణలను తోసిపుచ్చిన భట్టి. 2018లోనే కోల్ ఇండియా తెచ్చినట్టు వెల్లడి. 2021లోనే సింగరేణి అమలు చేసిందని వివరణ. టీ హబ్ను ప్రత్యేక స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఆఫీసులను తరలించాలనే యోచన చేయరాదని సీఎస్కు ఆదేశాలు. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ దుకాణంలో చెలరేగిన మంటలు. 2 చిన్నారులు చిక్కుకున్నట్లు అధికారుల వెల్లడి. దేశ విదేశాల్లో యువతకు అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్న ప్రధాని. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 61,000 మందికి నియామక పత్రాల పంపిణీ. భీకర మంచు తుపాను భయాలతో అప్రమత్తమైన అమెరికన్లు. నిత్యావసరాలు, ఔషధాల కోసం సూపర్ మార్కెట్ల వద్ద క్యూ కట్టిన ప్రజలు. గత 5 ఏళ్లలో అన్ని వనరులు దోచుకొని ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. 5 ఏళ్లలో స్వచ్ఛతలో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండేలా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్థాల సేకరణకు ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామన్న చంద్రబాబు, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. మార్చిలోపు 1,12,00,000 టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని పునరుద్ఘాటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ఇది మన జీవన విధానం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను. అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21,00,000 విలువైన 9,048 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం. మీకు కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6.7 కోట్లు శాంక్షన్ చేశాం. 200 ఆటోలు ఇచ్చాం. 1,200 ట్రైసైకిల్స్ ఇచ్చాం. 5,000 పుష్ కార్ట్లు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందని సీఎం తేల్చి చెప్పారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని మారుస్తామని వివరించారు. నేను ఒక పిలిపిచ్చాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను డబ్బులు ఇవ్వాలా, కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను. మీరు భూమి ఇవ్వండి, నేను రాజధాని కడతాను. అభివృద్ధి చేసిన తర్వాత దామాషా ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేశారు. అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు.
అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. వైసీపీ హయాంలో శాండ్, మైన్, వైన్ అన్నిట్లో దోపిడీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడే నెయ్యి కూడా కల్తీ చేసేసి క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు చేస్తున్నారని జగన్పై ధ్వజమెత్తారు. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకే కాదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నకిలీ మద్యం కేసులో బెయిల్ పొందిన జోగి రమేష్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా మద్యం కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జోగి రమేష్ని అడ్డం పెట్టుకుని అక్రమ మద్యం దందా నడిపారని మంత్రి దుయ్యబట్టారు. విజయవాడ పడమటలో తెలుగుదేశం నేత బొప్పన భవన్ కుమార్ జన్మదిన వేడుకలకు హాజరైన మంత్రి రవీంద్ర జోగి రమేష్ తీరును తప్పుపట్టారు. జోగి రమేష్, అతని అనుచరులు పోలీసులపై దాడికి చేయడానికి ప్రయత్నించడం దారుణమని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం స్కామ్, జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక మద్యం స్కామర్. జోగి రమేష్ని అడ్డం పెట్టుకుని ములకల చెరువులో అక్రమ మద్యం తయారీ చేసి, అలాగే ఇబ్రహీంపట్నంలో అక్రమ మద్యాన్ని తయారు చేసి దాన్ని షాపుల్లో పెట్టి అమ్మించే కార్యక్రమం చేసి ప్రభుత్వాన్ని అంటే అబస్పాలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆ కేసు అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ బెయిల్ వచ్చిందని చెప్పి సిగ్గు లక్షణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే కాలంలో తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయులు చెల్లించుకుంటారని కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. సింగపూర్లోని భారత రాయబారి కార్యాలయంలో జరిగే గణతంత్ర వేడుకల్లో ఏపీ హస్తకళల గిఫ్ట్ బాక్స్ అందజేయాలని భారత హై కమిషన్ నిర్ణయించడంపై ఆంధ్రప్రదేశ్ చేనేత శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్సుల కోసం లేపాక్షికి సింగపూర్ భారత్ హై కమిషనర్ ఆర్డర్ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. గిఫ్ట్ బాక్సులో సీతాదేవి లెదర్ పెపర్ట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు కోస్టర్ కళారూపాలు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు ప్రపంచ స్థాయి గుర్తింపుపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ హస్తకళల శకటానికి గుర్తింపు వల్ల మరింత ప్రాచుర్యం వచ్చిందని తెలిపారు. ఏపీలో హస్తకళలకు, కళాకారులకు కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచిందని ఆమె వివరించారు. కళారూపాల తయారీలో ఆధునిక హంగులకు, కళాకారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. లేపాక్షి షోరూంల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. విశాఖ, అనంతపురం, కడప సహా ప్రధాన కేంద్రాల్లోని 15 షోరూంలను ఆధునీకరించినట్లు తెలిపారు. త్వరలో ఇతర దేశాల్లోనూ లేపాక్షి షోరూంలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. తెలంగాణపైన, సింగరేణిపైన విషం చిమ్మే ప్రయత్నం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. సైట్ విజిట్ నిబంధన 2018లోనే కోల్ ఇండియా అనుబంధ సంస్థ తెచ్చిందని స్పష్టం చేశారు. నైనీ బ్లాక్ టెండర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణకు ఆదేశించడాన్ని భట్టి స్వాగతించారు. సీఎం బావుమర్ది కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్టులు ఇచ్చారన్న భట్టి, తమ హయాంలో ఇచ్చిన 5 టెండర్లలో 4 బీఆర్ఎస్ నేతలే కుటుంబ సభ్యులకే వచ్చాయన్నారు. హరీష్ రావు లేఖ రాస్తే 2014 నుంచి నేటి వరకు సింగరేణి టెండర్లపై విచారణకు ఆదేశిస్తామని భట్టి ప్రకటించారు. సింగరేణి ఆధ్వర్యంలో నైనీ బొగ్గు టెండర్లపై చెలరేగుతున్న దుమారంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైట్ విజిట్ను తప్పనిసరి చేశాయని రుజువుల పత్రాలను చూపించారు. సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, సింగరేణి బోర్డు తీసుకునే ప్రతి నిర్ణయం మంత్రి మండలి వద్దకు రాదని చెప్పారు. ఆరోపణలు రాగానే టెండర్లు రద్దు చేశామని
తర్వాతైనా దుష్ప్రచారం చేసేవారు వైఖరి మార్చుకుంటారని భావించానని అన్నారు. సింగరేణిపై గద్దలను, రాబందులను, పెద్దలను వాలనివ్వబోనని భట్టి స్పష్టం చేశారు. 9 టెండర్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భట్టి వివరించారు. కిషన్ రెడ్డి గారిని ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. చేయండి, మీరు చేయాలి. రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలియాలి. కేవలం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై, వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్, 2018లో సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచమని పంపారు. సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో ఎలాంటి సంబంధం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిలిచిన 5 టెండర్లలో 4 బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యుల కంపెనీలే దక్కించుకున్నాయని భట్టి వివరించారు. పారదర్శకత వల్లే బీఆర్ఎస్ నేతలు కూడా టెండర్లు పొందగలిగారని స్పష్టం చేశారు. మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చింది. సైట్ విజిట్ కండిషన్ పెట్టి 4 మీరు వచ్చిన తర్వాత పిలిచినటువంటి ఈ ఓబీలు అన్నీ మొత్తం సుజన్ రెడ్డికను కాంగ్రెస్ వాళ్ళు దోసుకొని తిన్నారన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రైట్ ఫ్రమ్ సుజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ 4 కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా? ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఉంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా? అసలు వర్క్లు వచ్చాయా? హరీష్ రావు లేఖ రాస్తే బీఆర్ఎస్ హయాం నుంచి నేటి వరకు సింగరేణి టెండర్లపై విచారణకు ఆదేశించే బాధ్యత తీసుకుంటానని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉన్నాను హరీష్ రావు గారు, వీటి మీద ఎంక్వైరీ కావాలా? మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా మీరంటే నాకు గౌరవం, మీరు లేక రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎన్నో ఏళ్లుగా ఉందని, అయితే కేసీఆర్ పాలనలోనే ఈ వ్యవహారం వివాదాస్పదమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ హయాంలో ఫోన్లలో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలే భయపడేవారని తెలిపారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గతంలోనే తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సహా చాలామంది నేతలు చెప్పిన విషయాన్ని జూపల్లి గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను కేవలం సాక్షిగానే విచారణకు పిలిచారని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధించాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యేవారన్నారు. గత పాలకులు ప్రజాధనంతో నడిచే ఎస్ఐబిని సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఆనాటి గవర్నర్ తమిళిసై అంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేది వారు కూడా మాట్లాడినారు. అది రికార్డెడ్ వీడియో కూడా ఉన్నది. అయితే వాళ్ళు మాట్లాడడం వేరు. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరికో ఇద్దరు చేసి ఒకరితో ఇద్దరితో చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆర్ ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి. మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచింది. ఒకదానికి పొంతన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఈ సెక్షన్ కాకుండా ఇంకో అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే పూర్తి చట్టం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు దుర్మార్గంగా మాట్లాడుతూ మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాలు కూడా అంటేనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు.
టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మారుస్తున్నట్లు వస్తున్న కథనాలపై స్పందించిన సీఎం అమెరికా నుంచి సీఎస్ రామకృష్ణరావుకు ఫోన్ చేశారు. అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సీఎం సూచించారు. టీ హబ్ను ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TUFIDCకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనుల కోసం హడ్కో నుంచి TUFIDC 1000 కోట్ల రూపాయల అప్పు తీసుకోనుంది. హడ్కో నుంచి కార్పొరేషన్ తీసుకునే రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. రుణం తిరిగి చెల్లించేందుకు ప్రతి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వం పేర్కొంది. స్వదేశంతో పాటు విదేశాలలో యువతకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ వివిధ దేశాలతో వాణిజ్య, మొబిలిటీ ఒప్పందాలను కుదుర్చుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను తెస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగినటువంటి 18వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 61,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను వర్చువల్గా అందజేశారు. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్ అని, దేశం లోపల వెలుపల యువతకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు హోంశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా పలు విభాగాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ప్రధాని మోదీ నిబద్ధతకు అనుగుణంగా ఈ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక కీలక ప్రయత్నమని తెలిపింది. రోజ్గార్ మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా నియామక పత్రాలను జారీ చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని చీరాకాలి లేన్లోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని కింది అంతస్తులో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుంది. 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫర్నిచర్కు అంటుకున్న మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నందున వాటిని అదుపు చేయడానికి శ్రమించాల్సి వస్తోంది. అటు మంటలు చెలరేగిన ఆ భవనంలో 6 ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా తుని రహదారిపై ఆగి ఉన్న ఇనుప గడ్డర్ల లోడ్ లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ తెల్లవారుజామున 1 గంట దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న బస్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన ప్రయాణికులు వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయారు. ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ రమేష్ విజయవాడకు చెందినవారని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్లో గంజాయి ముఠా బరి తెగించింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిని గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టారు. తనిఖీలు చేస్తున్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టగా ఆమె తీవ్రంగా గాయపడ్డారు. నిన్న అర్ధరాత్రి నిజామాబాద్ నగర్ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న ఆమె కిడ్నీని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. కారును వెంబడించిన ఎక్సైజ్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ సౌమ్యను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పరామర్శించారు. మరోవైపు కానిస్టేబుల్ సౌమ్యకు న్యాయం చేయాలంటూ నిజామాబాద్ అబ్కారీ శాఖ SHO కార్యాలయం ముందు కానిస్టేబుల్ ధర్నా చేశారు. తెలంగాణలో షోరూంల వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. కొత్తగా వాహనం కొన్న వినియోగదారుడు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. ఎక్కడ వాహనం కొంటే ఆ షోరూంలోనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. రవాణా శాఖలో అన్ని రకాల సేవలను ఆన్లైన్లోనే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సారథి పోర్టల్లో చేరిందని, దీని ద్వారా రవాణా సేవలు, సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయన్నారు. రవాణా శాఖ EV పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిందన్నారు.
రవాణా శాఖ తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలంతా ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వచ్చే పురపాలక ఎన్నికలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహం గుర్తుతో పోటీ చేయనున్నట్లు తెలంగాణ జాగృతి తెలిపింది. మున్సిపల్ సహా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో సింహం గుర్తుతో తమ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారని ఆ సంస్థ వెల్లడించింది. రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్న జాగృతి ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 2 నుంచి 3 నెలలు పడుతుందని తెలిపింది. అందుకే మున్సిపల్ ఎన్నికలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ఉమ్మడి గుర్తు వచ్చేలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏఏఎఫ్బితో జాగృతి నాయకత్వం సంప్రదింపులు పూర్తి చేసింది. గతంలో మహిళల పట్ల వివక్ష ఉండేదని, ఆ వైఖరి కొన్ని దశాబ్దాలుగా మారుతూ వస్తోందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ సంస్థ సంయుక్తంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 2K రన్ నిర్వహించారు. అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా ఎంపికవుతున్న వారిలో 60% పైగా మహిళలే ఉండటం అభినందించదగ్గ విషయమని జస్టిస్ శ్యామ్ కోషి తెలిపారు. We are in an era where today India is led by a female as the first citizen of this country, the President of India, Honorable Srimati Murmu. Recently we witnessed that the women Indian cricket team became the world champions. Recently we found that a lady from an Indian origin, of course subsequently a US citizen, venturing into the space and stayed there in the space for a huge number of days and successfully returned back, Srimati Sunita Williams. I am proud to be part of a high court which has the maximum women judges in the country. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. బాలికలకు సాధికారత, రక్షణ కల్పించి సమాన అవకాశాలు అందించినప్పుడే సమాజం పురోగమిస్తుందని సీఎం పేర్కొన్నారు. బాలికా సాధికారత లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి బాలికకు సమాన అవకాశాలు కల్పించి ఆమెను జాతి నిర్మాణంలో క్రియాశీల భాగస్వామిగా నిలబెట్టడం మనందరి సమిష్టి బాధ్యత అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. బాలికలే భవిష్యత్తు దీపికలని, సరైన నైపుణ్యాలు, అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారని మంత్రి లోకేష్ అన్నారు. బాలికల హక్కులు, విద్య, భద్రత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బాలికలపై వివక్షను విడనాడదామని, వారికి సమాన అవకాశాలు కల్పిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. కొంతమంది కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారుల సమక్షంలో ఆ జంట చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని నమోదు చేయించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డిని ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. ఈ ఇద్దరు తమ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎలాంటి ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నారు. కొత్త జంటకు కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, మరో 3 బంధువులను కాల్చి చంపాడు. జార్జియాలోని లారెన్స్ విల్లేలో జరిగిన ఈ ఘాతుకానికి పాల్పడిన 51 ఏళ్ల విజయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులపై సమాచారం అందగానే అక్కడకు వెళ్లిన పోలీసులు విజయ్ భార్య 43 ఏళ్ల మీను డోగ్రా, మరో 3 విగతజీవులుగా పడి ఉండటాన్ని చూశారు. కాల్పుల సమయంలో ఇంట్లో 3 పిల్లలు ఉన్నారని, ఆత్మరక్షణ కోసం వారు ఒక గదిలో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ పిల్లల్లో ఒకరు తమకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని వివరించారు. విజయ్ కుమార్ను అరెస్టు చేసి విచారించగా కుటుంబ తగాదాల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించాడు. 3 పిల్లలను పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇరాన్పై అమెరికా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్న వేళ అంతర్జాతీయ విమానయాన సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. డచ్ KLM, లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ వంటి సంస్థలు మధ్యప్రాచ్యానికి విమానాలను రద్దు చేశాయి. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, దుబాయ్, రియాద్ వంటి ప్రముఖ గమ్యస్థానాలపై విమానాల రద్దు ప్రభావం పడుతోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందున సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్లైన్స్ ప్రకటించాయి. ఉదయం వేళ కొన్నిటిని నడుపుతున్నామని, రాత్రి వేళ గల్ఫ్ ప్రాంతానికి విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు లుఫ్తాన్సా తెలిపింది. ఎయిర్ కెనడా, యునైటెడ్ ఎయిర్లైన్స్ టెల్ అవీవ్కు విమానాలను నిలిపివేశాయి.
ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు మద్దతిస్తూ గత వారం టెహరాన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధపడింది. తాము అప్రమత్తంగా లేమని, ఇప్పుడే దాడి చేయొద్దని ఇజ్రాయెల్ అమెరికాను కోరింది. గల్ఫ్ దేశాలు సైతం ఇరాన్కు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరగా ట్రంప్ దాడి నిర్ణయాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు. అంతలోపే దక్షిణ చైనా సముద్రంలో ఉన్న శక్తివంతమైన యుద్ధ విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ కరేబియన్లోని యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యానికి తరలించాలని ఆదేశించారు. అవి మధ్యప్రాచ్యానికి చేరుకుంటున్న వేళ దాడులు తథ్యమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భీకర మంచు తుపాను ముంచుకొస్తున్న వేళ అమెరికన్లు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను ముందే కొనుగోలు చేస్తున్నారు. పండ్లు, పాలు, బ్రెడ్, విటమిన్ సి టాబ్లెట్లు, ఔషధాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువులు నిండుకున్నాయి. మంచు తుపాను ప్రభావం 17 కోట్ల మంది పౌరులపై ఉంటుందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇళ్లలో హీటింగ్ వ్యవస్థల పనితీరును సరిచూసుకోవాలని సూచించింది. చికాగో సహా ఇతర నగరాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అమెరికా కాలమానం ప్రకారం శని, ఆదివారాల్లో నడవాల్సిన వేలాది విమానాలు రద్దయ్యాయి. మంచు వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉందని విద్యుత్ సంస్థలు తెలిపాయి. మంచు తుపాను దృష్ట్యా తమ యంత్రాంగం నిరంతరం సమీక్షలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా సేవలందించేందుకు ఫెడరల్ అత్యవసర నిర్వహణ సంస్థ ఫెమా సిద్ధంగా ఉందని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు మనాలి, షిమ్లాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలను మంచు కప్పేసింది. ఫలితంగా తిరుగు ప్రయాణంలో పలువురు పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. షిమ్లా ఎగువ ప్రాంతంలో మరిన్ని రోజులు మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు జమ్మూ కాశ్మీర్, పూంచ్ జిల్లాలోని మెంధార్లో 15 ఏళ్ల తర్వాత తొలిసారి మంచు కురిసింది. రాంబన్, కుల్గాం, కట్రా, ఉదంపూర్ సహా పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా వరుసగా రెండో రోజు శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుకు వచ్చే ముందు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు శ్రీనగర్ విమానాశ్రయ అధికారులు సూచించారు. స్థానిక యంత్రాంగం ఆదేశాలకు అనుగుణంగా పర్యాటకులు ముందుకు సాగాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సూచించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.